మానవుడా, విశ్వమంతా విచిత్రాలమయము. అందున ఒకటి విందాము. ఈ భూమిపైన ఏర్లు అంటే వాగులు, అంటే జీవనదులు, వీటి ద్వారా ఒక విచిత్ర చర్య జరుగుతుంది కదా. అది ఏమంటే, అట్టి ఏర్లలో పొడుగంతయ్య కూడాను గట్టి గట్టి బండలతోనే కదా అది ఉండబడింది. చిన్న సైజు నుంచి పెద్ద సైజులు, పెద్ద సైజు నుంచి చిన్న సైజులు, ఇవన్నీ కూడాను బండ జాతికి సంబంధించిన గట్టియే కదా. అయితే చిత్రంగా ఇంతటి గట్టి రాళ్లతోనే చాలా చాలా శుతిమెత్తనైన నీరే ప్రవహించును కదా. అంతటి గట్టి రాళ్లతో ఇంతటి మెత్తటి నీరు ప్రవహించును. ఇది విచిత్రమే కదా. అంతేకాదు సుమా, అంతటి మెత్తటి నీరు ఆ రాళ్ల మీదనే పయనిస్తూ ఉంటుంది. కనుక నీరు రాళ్ళకి గుద్దుకుంటే నీళ్ళకి ప్రమాదమా, రాయికి ప్రమాదం? ఇది అసలు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం. పాప మురికొస్తున్న నీళ్లకు ఎదురుగా ఉన్న బండ గుద్దుకుంటే నీళ్ళకే ఇబ్బంది ఏమో అని అనుకోగలము. కానీ ఇది నిజము కాదు. నిజానికి ఆ నీరే ధైర్యంగా ఆ ఒక్కరాయే కాదు, రెండే కాదు, మూడే కాదు, 50 కాదు, 100 కాదు, వందల వేల రాళ్ల మీదకి వెళ్ళి, కనుక రాళ్ల వల్ల నీటికి ప్రమాదం కానే కాదు. ప్రమాదమే అయితే ఆ నీటితో పోరాడుతూ ఎందుకు పయనించును? నిజం చెప్పాలి అంటే ఇక రాళ్లే భయపడి ఎక్కడెక్కడే కూర్చుంటాయి. అయినా సరే అవి ఆ నీరు ఇంకా హెచ్చడిగా ఒక్కొక్క ఉధృత ఊరుకొచ్చి కొన్ని రాళ్ళని హెచ్చడిగా డొలిపేస్తూ ఉంటాయి కూడాను. ఇది కూడా నిజమే కదా. దీనిని బట్టి నీళ్లకు రాళ్లే కదా భయపడేది. ఇక ఆ రాళ్ళు ఆ నీటికి, ఆ తోపిడికి భయపడి ఏమి చేయలేక డొల్లుకుంటూ దెబ్బలు తగిలించుకుంటూ పోతున్న సంగతి కూడా మనకు తెలుసు కదా. అలా ఒకటి రాళ్ళను కాదు, ఏకంగా వందల వేల రాళ్ళను కూడాను అంత మెత్తటి నీరు డోలిపించుతూ భయపెడుతుంది కదా. భయపెట్టమే కాదు, బాధ పెడుతుంది, భంగపుచ్చుతుంది. ఇక వాటిలో వాటికి ఘర్షణ సృష్టిస్తుంది నీరు. అందుకే ఏమి చేయలేక రాళ్ళు గుద్దుకుంటాయి, పగిలిపోతూ ఉంటాయి, గాయపడుతూ ఉంటాయి. దీనిని బట్టి గట్టి రాళ్ల వల్ల మెత్తటి నీళ్ళకి అన్యాయం జరగడం లేదు. మెత్తటి నీళ్ళ వల్ల గట్టి రాళ్ళకి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది కదా. అందుకే ముందే చెప్పాను, ఇది విచిత్ర విశ్వం. ఇందున అంతా విచిత్రమయమే. ఈ విశ్వంలో అంతా కూడా తికమకలు, మగతికలు. కనుక ఇందున ఏ ఒక్కటి కూడా మనకి క్లుప్తంగా అర్థమయ్యేది అసంభవం. ఓ విచిత్ర విశ్వదాత, నీవు చేస్తున్న ఈ విచిత్ర కార్యాలన్నీ తెలుసుకోవడం అనేది అంత సులభ సాధ్యమేమీ కాదని నేను తెలుసుకున్నాను.